అందరికి ఒక సాంప్రదాయం, ఒక్కొక్క మతానికి సంబంధించిన వాళ్ళు కొన్ని పండుగలు చేసుకుంటాం. కానీ ఈరోజు దేశం మొత్తం పెద్ద ఎత్తుతో జరుపుకునే పండుగ వినాయక పండుగ. గణపతి ఉత్సవాలైతే ఎవరెవరు ఏ విధంగా చేసుకోవాలంటే ఆ విధంగా చేసుకుంటూ ప్రతి వాడలో, ప్రతి గల్లీలో, ప్రతి టౌన్లో జరిగే అతిపెద్ద పండుగ ఈ గణేష్ పండుగ అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. అయితే ఈ సందర్భంగా ఈరోజు మీరు ఇక్కడ చూస్తే ఈసారి వినాయక చవితికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం మీరు కానీ గణేష్ పండుగ చేసుకోవాలంటే ఒక మైక్ పెట్టుకోవాలి. మైక్ పెట్టుకోవాలంటే పర్మిషన్ కావాలి. మీరు కరెంటు తీసుకోవాలి, కరెంటు కూడా మళ్ళీ బిల్లు కట్టాలి, పర్మిషన్ తీసుకోవాలి. ఈసారి మొట్టమొదటిసారి చరిత్రలో ఎలాంటి పర్మిషన్ అవసరం లేకుండా మీరు గణేష్ ఉత్సవాలు చేసుకోవాలంటే ఇక్కడ ఏర్పాటు చేసిన దానికి అన్నిటి కూడా కరెంటు ఉచితంగా ఇచ్చామంటే అది మీ మీద ఉండే ప్రేమ. ఇంత మునుపు గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలంటే అనేక విఘ్నాలు అన్ని విధాల ప్రతిఘటించి మీరు జరుపుకునే పరిస్థితి. ఈరోజు గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలంటే ఎలాంటి పర్మిషన్ లేకుండా ఉచితంగా అన్ని కూడా మీకు ఇది జరిపించుకునే వేడుక అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. దీనికి ఒక 30 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. పర్వాలేదు, ఎంతైనా సరే మీ ముఖంలో ఆనందం చూడాలనే ఏకైక కోరికతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇక్కడ ఏదైతే గణేష్ ఉన్నాడో మీరు చూస్తే సిట్టింగ్ పొజిషన్లో అతి శక్తివంతమైన గణేశ్వరుడు ఇక్కడ ఉన్నాడు, మన దగ్గర ఉన్నాడు. అది కూడా మీరు ఒకసారి చూస్తే మట్టితో చేశారు. అందులో కూడా ఇప్పుడు చెప్తున్నారు, నేను దీని మీద చాలా ప్రయత్నాలు చేశాను. హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు మీరు చూస్తే ప్రతి ఒక్క దిక్కడ గణేష్ ఉంటాడు. ఆ ప్రొవిషన్ వస్తే కూడా చాలా ఇబ్బందులు క్రియేట్ చేసేవాళ్ళు. నేను ఒకటే చెప్పాను, గణేష్ ఉత్సవాల్లో ఎలాంటి అపస్కృతి జరగకుండా పూర్తిగా లా అండ్ ఆర్డర్ కాపాడిన బాధ్యత ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఆర్గనైజ్ చేసే వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. రాష్ట్రంలో అన్ని జలాశయాలు పూర్తిగా నీళ్లున్నాయి. ఈ రోజు మనందరం కూడా పండుగలు జరుపుకుంటున్నా అంటే అన్నిటికంటే నాకు ఆనందం, ఈ రాష్ట్రంలో కరువు లేకుండా చేసి పండుగలు ఘనంగా జరుపుకునే విధంగా ముందుకు పోతామని ఒకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మీ ఆనందం చూస్తున్నా. ఇటీవల కాలంలో మేమైతే మీరు చూశారు, నేను ఎన్నికల ముందు ఏవైతే చెప్పానో సూపర్ 6 చెప్పా. ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ చేసి గణేష్ ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేయడమే కాకుండా ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా నాంది పలికాం. దేశంలో ఎక్కడా జరిగిన అభివృద్ధి మన రాష్ట్రంలో చేస్తున్నాం. నేను ఒకటే సంకల్పాన్ని తీసుకున్నాం, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా తయారు కావాలని, మీ జీవన ప్రమాణాలు పెరగాలని, మీరు ఆనందంగా ఉండాలని ఏకైక లక్ష్యంతో ముందుకు పోతున్నాం. అలాంటి సందర్భంలో ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి.